దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్‌గా బెంగుళూరులో యాహ్! ఒక ఆమె అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఈమెకి ఒక తమ్ముడు, ఒక అన్న, ఈమె. హ్మ్. ఈమెకి ఏదైతే వాళ్ళకి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అమ్మేసి ఈమెకు పెళ్లి చేశారు. అప్పుడు ఆమె మేజర్. హ్మ్. ఈమె మేజర్ అయింది. ఆ ల్యాండ్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఈమె పెళ్లి చేసి పంపించేశారు. యాహ్! దాదాపుగా 7 ఏళ్ల తర్వాతో, 9 ఏళ్ల తర్వాతో సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు 7 ఏళ్ళో, 9 ఏళ్ళో సమ్‌వేర్. యాహ్! ఆ టైంకి మళ్ళీ ఆమె వచ్చి ఎవరైతే కొని ఇప్పుడు ఉంటున్నారో అక్కడ, ఎవరైతే దాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళ మీద కేసేసింది. ఓకే. నన్ను అడగకుండా మా నాన్న మీకు అమ్మాడు. యాహ్! లేదు నాకు డబ్బులు కట్టండి. లేకపోతే ల్యాండ్ ఇవ్వండి అని చెప్పేసి. సో, ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి ఏదైతే మీరు సో, చెప్తున్నారో. అదేంటంటే ఎందుకంటే యాహ్! ఆవిడకి తెలియకుండా అమ్మారని చెప్పేసి ఒకటి. హ్మ్. ఆవిడ ప్రమేయం లేకుండా అమ్మారని చెప్పేసి 2 పాయింట్స్ కింద. సో, మీరు మాట్లాడేదేంటి అంటే సంథింగ్ కాల్డ్ నాలెడ్జ్ అనమాట. దేర్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ లా అనమాట. అగైన్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. యెస్. ఇప్పుడేంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎలా అయితే ఉందో సివిల్ కేసెస్‌కి, అలానే లిమిటేషన్ యాక్ట్‌కి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని కూడా ఉంది. సో, మనకి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్‌కి వీటికి అన్నిటికి అదర్ ఆస్పెక్ట్స్‌కి. లిమిటేషన్ యాక్ట్ అనేది ఇట్స్ అగైన్ బౌండ్ బై ఏంటంటే ఏజ్ క్రైటీరియా ఆర్ యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ క్రైటీరియా అనమాట. ఎందుకు అంటే ఇఫ్ యూఆర్ ఎ మైనర్ అనుకోండి, మీ మైనర్ షేర్ని మీ యొక్క అంటే మైనర్ అంటే అగైన్ ఇట్స్ ద మైనర్ ఈస్ టేకెన్ కేర్ బై సమ్ ఎల్డర్ కదా. యాహ్! సో, మీ మైనర్ షేర్ అనేది మీకు అమ్మేయటం జరిగింది అనుకోండి, మీ పర్పస్కి కాకుండా వేరే పర్పస్కి అమ్మేయటం జరిగింది అనుకోండి, మీరు మేజర్ అయినాక సూ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ మళ్ళీ దాని టైం బౌండ్ ఉంటుంది. లైక్ లెట్స్ సే మీరు మీ నాలెడ్జ్కి వచ్చాక దానికి లిమిటేషన్ 3 years అలా టైం బౌండ్ ఉంటుంది. ప్లస్ ఈ అగ్రిమెంట్స్లో కూడా రిజిస్టర్డ్ అగ్రిమెంటా, నాన్ రిజిస్టర్డ్ అగ్రిమెంటా వీటిని బట్టి కూడా వేరీ అయింది. సో, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయితే దానికి సమ్ లిమిటేషన్ యాక్ట్ లైక్ 3 years, ఆర్ నాన్ రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్ అయితే 3 years, ఆర్ ఏంటంటే ఎక్స్టెండింగ్ అప్ టు 7 years. అలా దానికి లీగల్ ప్రొవిజన్స్ ఉంటాయి అనమాట. లిమిటేషన్ యాక్ట్ కేస్ టు కేసు వేరీ అయ్యిద్ది. సో, అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మీరు చెప్పినట్టు షేర్ అదే ఇప్పుడు ఏంటంటే మైనర్ షేరా అది పర్టికులర్ మేజర్ షేరా అనేది ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ కేసు మీద ఏదైతే మాట్లాడారో దాంట్లో ఇట్స్ లైక్ సెటిల్మెంట్ డీడ్ అనమాట. అంటే ఒక కూతుర్ని స్త్రీ ధన్ కానీ ఏదైనా ఇచ్చి పంపించేస్తున్నారు అనుకోండి, లేకపోతే పర్టికులర్ వాళ్ళకి రావాల్సిన షేర్ని డివైడ్ చేశారు ఈక్వల్గానే. యూజువల్గా ఏంటంటే ఈక్వల్ రైట్స్ ఉంటాయి, మేల్ అవనండి ఫీమేల్ అవనండి ఆస్తి మీద. సో, మళ్ళీ ఏంటంటే ఆస్తి మీద అంటే అది సెల్ఫ్ ఎక్వైర్డ్ యాన్సిస్టర్లు అయితే ఒక రకంగా ఉంటుంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటే ఎవరికైనా రాయొచ్చు. ఓకే. సో, అప్పుడు సెటిల్మెంట్ డీడ్ అని రాసుకుంటారు. అంటే మేము సెటిల్మెంట్ చేసేసాము, నీకు అప్పచెప్పాల్సినవి అప్పచెప్పే సెటిల్మెంట్ చేసేసాము. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే సెటిల్మెంట్ డీడ్ రాసుకున్నప్పుడు అప్పుడు క్లారిటీ ఉంటుంది. లేకపోతే ఏమైద్ది అంటే ఇప్పుడు లెట్స్ సే ఒక ఫ్యామిలీలో నేను ఇప్పుడు నేనేదో ఒక బ్రదరు ఇంకో బ్రదర్కి డబ్బులు ఇవ్వాలనుకో, ఆ డబ్బుల బదులు నేను ల్యాండ్ వాల్చుకుంటున్నా అంటారు. బట్ అక్కడ రాసుకుంటామేమో పర్చేజ్ అని రాసుకుంటారు. సో, అంటే ఇప్పుడు అది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎలా అయింది అంటే పర్చేజ్ అయినా కూడా అది యాన్సెస్ట్రల్ ద్వారా వచ్చిన ప్రాపర్టీ అనుకోండి, అక్కడ చిన్న కన్స్ట్రెయిన్ అనేది ఎవాల్వ్ అయింది. ఎందుకు ఎవాల్వ్ అయింది? అక్కడ వాళ్ళకున్న ఉద్దేశం వేరు. అంటే రావాల్సిన ప్రాపర్టీ నేను కొనుక్కుంటం ద్వారా వచ్చింది, నాకు యాన్సెస్ట్రల్గా రావాల్సిన షేర్ కాదు అని చెప్పేసి తర్వాత దాన్ని డీమ్ చేయటం జరిగింది. అప్పుడు ఏంటంటే అక్కడ షేర్స్ దగ్గర గొడవలు రేస్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అన్ని చోట్ల అలానే. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే విల్ అనేది ఒకటి రాసుకునే హ్యాబిట్ మనకి ఎక్కువ ఉండదు. సో, విల్ క్యాన్ బి రిజిస్టర్డ్ ఆర్ నాన్ రిజిస్టర్డ్ అనమాట మనకి లా పరంగా. సో, విల్ కనుక పేరెంట్స్ రాసి ఎవరికి ఏమి వస్తాయి, సో విల్లో కూడా డివైడ్ చేసుకుంటారు కదా. విల్ అనేది ఎప్పుడు యాక్ట్లోకి వస్తుంది అంటే ఆన్ ద డెత్ ఆఫ్ ఎవరైతే విల్ని రాశారో వాళ్ళు చనిపోయినాక దాని లైవ్లోకి వస్తుంది. సో, అది యూజువల్గా 3 parts కింద చేస్తారు. ఒకవేళ 3 members ఉంటే ఫ్యామిలీలో 3 members అంటే లైక్ లెట్స్ సే 2 kids ఉన్నారనుకోండి, ఒక షేర్ ఏమో పేరెంట్స్కి రాసుకుంటారు, 2 kidsకి 2 shares రాసుకుంటారు. ఓకే. ఫర్ సెక్యూరిటీ పర్పస్. సో, వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడైతే కాలం చేస్తారో ఆ పర్టికులర్ షేర్ కూడా మళ్ళీ వాళ్ళిద్దరికి డివైడ్ అవుతుంది. ఓకే. సో, ఈ లోపల ఏంటి అంటే ఫ్యామిలీ మధ్యన ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, ఇప్పుడు గిఫ్ట్కి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. సో, గిఫ్ట్కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అలాంటివి ఇచ్చినప్పుడు
గిఫ్ట్ ఏ ద్వారా ఇచ్చారు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నుంచి ఇచ్చారా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి ఇచ్చారా, లేదా పోర్షన్స్ ఎలా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్కి అంటే వాళ్ళ కిడ్కి ఒక టైంలో ఒక అవసరం వస్తే ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేశారు. తర్వాత మిగిలిన వాటి దగ్గర నుంచి కన్సిడరేషన్ తీసుకోవాలి కదా. అంటే ఏంటంటే ఆ టైంలో అది వాడారు కాబట్టి సో మిగిలిన దాంట్లో కూడా ప్రపోర్షనేట్గా వేరే వాళ్ళకి కూడా షేర్ రాయాలి కదా. రాయినప్పుడు ఏంటంటే ఈ ఈక్వాలిటీస్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. సో అది అందుకని దాన్ని కూడా చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ప్లానింగ్ అనేది కూడా ఫ్యామిలీలో చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకు అంటే ఇవాళ చిన్న 1 గజము 1 సెంట్ దగ్గరే మనకి నైబర్స్తో తగాదాలు అవుతున్నాయి. అలానే ఇంట్లో కూడా ప్రాపర్టీ ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతున్నాయో డ్యూ టు ద ఇంక్రీజ్ కాంపిటేటివ్నెస్ ఏంటంటే మనకు వచ్చేది మనం ఎందుకు పోగొట్టుకోవాలి. ఆఫ్కోర్స్ దాన్ని అనుభవించకపోయినా ముందే ఏంటంటే ఏదో మిస్ అయిపోతున్నాను, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోతున్నాను. అంటే ఒకరికి బాగా జస్టిస్ జరుగుతుంది, ఇంకో వాళ్ళకి బాగా ఇంజస్టిస్ జరుగుతుంది అనే ఫీలింగ్లోకి మెంటాలిటీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల సో రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ క్లారిటీ అనేది ఉంటే ఆల్వేస్ బెటర్ అనమాట, కొట్టుకోకుండా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీకి రిలేటెడ్ అలా ఇప్పుడు నేను చెప్పిన సినారియోలోనే ఫాలో ఇన్ అవుతాయి అనమాట. ఆ క్లారిటీ ఉండకపోవటం వల్ల చాలా ఆస్తి ఉంది అంటారు, కానీ ఆస్తి అంతా లిటిగేషన్లో ఉంటుంది. ఎందుకు లిటిగేషన్లో ఉంటుంది అంటే క్లారిటీ లేక, ఓకే, క్లారిటీగా అప్పచెప్పకపోవటం వల్ల.